మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రముఖ హీరో శ్రీ విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా ఈ రోజే గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక శకం ముగిసింది. 7 దశాబ్దాల పాటు తన మధుర గాత్రంతో కోట్లాది మందిని ఉర్రూతలూగించిన ధృవతార నేల కొరిగింది. అలనాటి మేటి గాయని ఆశా భోస్లే ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇవాళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆశా భోస్లే మరణంతో యావత్ సంగీత ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. అలనాటి మేటి గాయని ఆశా భోస్లే కన్నుమూశారు. ముంబై బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గుండె, ఊపిరితిత్తుల సమస్యతో నిన్న ఆసుపత్రిలో చేరిన 92 ఆశ ఇవాళ కన్నుమూసినట్లు ఆమె కుమారుడు ఆనంద్ భోస్లే ధృవీకరించారు. ఛాతీలో ఇన్ఫెక్షన్ కారణంగా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడగా ఆశా భోస్లేను గత రాత్రి ఆసుపత్రిలో చేర్చామన్నారు. మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కారణంగా మరణించినట్లు చెప్పారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు ముంబైలోని శివాజీ పార్కులో ఆశా భోస్లే అంత్యక్రియలు జరుగుతాయని आनंद भोसले वेल्लडिंचारू। मेरी माताजी श्रीमती आशा भोसले, इनका आज निधन हो चुका है। कल सुबह 11 बजे वो जहाँ रहती थी कासा ग्रैंड लोअर परेल, वहाँ पर जिनको अंतिम दर्शन लेने हैं वो आप वहाँ आइए और 4 बजे कल दोपहर को शिवाजी पार्क में इनके अंतिम संस्कार होंगे। ఆశా భోస్లే మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతీయ సంగీతానికి ఇది అత్యంత విషాదకరమైన రోజు అని దిగ్గజ గాయకుడు శంకర్ మహాదేవన్ పేర్కొన్నారు. ఆశా భోస్లే లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరన్న సినీ నటి హేమామాలిని ఆమెతో తనకు భావోద్వేగ బంధముందని గుర్తు చేసుకున్నారు. ఆశా గాత్రం అజరామరమని బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కొనియాడారు. ప్రముఖ తెలుగు నటులు సైతం ఆశా భోస్లే మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆశా భోస్లే మరణం సంగీత ప్రపంచంలో పెద్ద లోటును మిగిల్చిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. దశాబ్దాల పాటు సాగిన ఆమె సంగీత ప్రస్థానం భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేసిందన్నారు. పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు కూడా ఆశా భోస్లే మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. 7 దశాబ్దాలకు పైగా మధుర గానంతో తరతరాలను అలరించారని తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.